జాగ్రత్తగా మీరు పరిశీలించుంటే మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు. వీళ్ళు ప్లీనరీలో మాట్లాడడానికి ముందరే నాదెళ్ల మనోహర్ గారు ప్లీనరీ ఏర్పాట్లకు వచ్చినప్పుడు చెప్పారు ఆయన. ఏది, ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చున్నారంటే అది మా వల్లే అని అన్నారు. ఫస్ట్ ఆయన అన్నారు. ఇప్పుడు దయచేసి ఒక మాటేనండి, ఆయనే కాదు మేము కూడా అంటాం. ఎందుకు మేము మా ఓటు వేసాం, మా ఓటు కూడా ఆయన బాబు గారు పడిన కోట్ల ఓట్లో అది కూడా ఒకటి ఉంది. మేము అనొచ్చు ఇది ఇలా ఉంటుంది. నేను చెప్పేది ఏంటి, తర్వాత ఏదో కొత్తగా తెలుగుదేశం వాళ్ళు ఈ సీట్ కలగలేదు, మేము ప్రజారాజ్యంలోకి వచ్చేది. అసలు ఎవరు నువ్వు నాగబాబు? మనోహర్ గారు సీనియర్ ఫెలోస్. మనోహర్ గారు చాలా సీనియర్, స్పీకర్గా చేశాడు, చాలా హుందాగా అసెంబ్లీని నడిపాడు ఆయన. తర్వాత ఈజ్ నోన్ యాజ్ ఏ వెరీ సోబర్ పర్సనాలిటీ. మరి అలాంటిది అతని కోసము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు త్యాగమేది మీరు ఏమనండి. ఎందుకంటే 5 ఏళ్ల పాటు వర్మ కానివ్వండి, ఈయన కానివ్వండి, 5 ఏళ్ల పాటు అక్కడ కష్టపడి పనిచేసి బాబు గారు ఆదేశం మేరకు, ఆదేశం అనండి ఆయన చెప్పిన మాట విని, కానీ వాళ్ళిద్దరు దాన్ని వదిలేశారు. అంటే వాళ్ళు పని చేయలేదా? దే డిడ్ వెరీ గ్రేట్ వర్క్ దేర్. ఆ కాన్స్టిట్యూన్సీలో బాగా చొచ్చుకుపోయి ఉన్నారు. ఇప్పుడు ఆయన గెలుపు కోసం మరి నాదెళ్ల మనోహర్ గారు కూడా తిరిగారుగా, 3 జిల్లాలు చేశారుగా. చేశారు, నేను కాదండి, చెయ్యాలి. దట్ ఈస్ వేర్ అలియన్స్ అనేది. ఆ రెసిప్రొకేషన్ ఉంది, రెసిప్రొకేషన్ ఉండాలి. కానీ ఈ విధమైన మాటలు మనం చూస్తున్నాం. మహాభారతం ఎందుకైంది? మాటల నుంచి వచ్చింది. కానీ ద్రౌపది నవ్వింది అనే దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దట్ ఈస్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. మరి అలాంటిది ఇవాళ హౌ తెలుగుదేశం ఈస్ గోయింగ్ టు లుక్ అట్ దిస్ అండి? అది నేనండి లేదు, నేను అనుకుంటాను వీ వాంట్ బాబు గారు దీని గురించి పూర్తి స్థాయి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, అల్టిమేట్లీ వాట్ ఎవర్ ఈ సేస్ విల్ ఫాలో. మంచి కానీ చెడ కానీ బావిలో దూకితే చచ్చిపోతామని తెలిసినా కూడా బావిలో దూకమంటే దూకుతాం, దాని గురించి వదిలేసేది. కానీ మేమందరం కోరుతుంది ఏంటంటే, మేమందరం కాదు, అట్లీస్ట్ నేను ఇంత మాటలు అనిపించుకోవాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు గారికి మీరు అత్యంత సీనియర్ సహచరులు. అది ఎంతవరకు మా పర్సనల్ ఎఫెక్ట్, ఏదన్నా పోయినా కూడా మర్యాద, నా మనిషి అనుకునే ఆలోచన అనుకునే అంతతో అంతే. అందుకని రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు మేమందరం కొంచెం అస్తమిస్తున్న సూర్యులు. కొత్త వాళ్ళు వస్తున్నారు, యంగ్స్టర్స్, అండ్ దే ఆర్ ఈక్వల్లీ వర్కింగ్ హార్డ్ పార్టీకి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ లోకేష్ బాబు. మరి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవాల్సింది మా బాధ్యత పార్టీ లీడర్షిప్ మీద ఉంది. అట్లనే ఏదో అలయన్స్ నేను మనం ఇదివరకు కూడా వస్తాను అనుకున్నాం. ఫస్ట్ టైం నాకు 45-50 ఏళ్ళ నుంచి నేను రాజకీయాలు చూస్తున్నా. ఎందుకంటే మా నాన్నగారి టైంలో నేను కొంచెం జ్ఞానం తెలిసిన రోజు నుంచి వెళ్ళి ఎలక్షన్ అప్పుడు పోయి ఆయనతో పాటు తిరిగేవాడు. అలియన్స్ పార్టీసు అప్పుడు ఉన్నాయి, చిన్న అలియన్స్ పార్టీసు ఇంత 100% ఓట్ ట్రాన్స్ఫర్ అయింది అనేది ఫస్ట్ టైం నేను చూసాను. ఫస్ట్ టైం, అది వాస్తవేనండి. ఒకటి. రెండోది, వాపును చూసి అదేదో శక్తి లేకపోతే నా కండలు చూడండి ఎలాగా తిరుగుతున్నాయని నాగబాబు లాంటి వాళ్ళు కనుక అనుకుంటే అది చాలా హాస్యాస్పదం. నేను ఓటం గెలపడం గురించి మాట్లాడాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, మేడం ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయారు, వాజ్పేయి గారు ఓడిపోయారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఆ ఉన్న పరిస్థితుల్లో మనమేంటనే బేరీజు వేయాల. నేను దేవుణ్ణి ప్రార్థిస్తా ఒకటే, ఈ నాగబాబు గారు లాంటి వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. అట్లీస్ట్ నువ్వు పార్టీలో ఉండి ఏమైనా మాట్లాడుకో. నిన్న ఒక ఎమ్మెల్సీగా అలియన్స్ తరఫునే ఉన్నావు, కేవలం జనసేన ఒక్కటే కాదు, 5 సీట్లు, 1 సీట్ జనసేన, 1 సీట్ బీజేపీ, మిగతా 3 తెలుగుదేశం.